Hi, hello, my dear students. Welcome to our channel Rajesh Biology, and I'm Rajesh MSc Zoology. So today our topic is disorders of the respiratory system. Our topic is disorders of respiratory system. So before starting the session, let me check is our session is started or not, and is my voice is clear or not first. Yes, the session is just started, I think, and let me check if my voice is clear or not first. Yeah, voice is clear. Yeah, voice is clear. It's clear. So without any late, let's dive into the session with the first disease of the respiratory system. And this disease related session today is only for the half an hour. Only the respiratory disorders I am going to discuss today, and tomorrow the remaining diseases. Okay, because still the set of this type of presentation is not yet prepared. There is some few technical issues because of the expired license related to the Microsoft. Okay, and app is not going to support best live sessions because of so many less purchases are there in our app. That's why I'm decided to take the live sessions in YouTube only. Our students are not able to purchase all the courses, and the app is not so well developed because of less purchases. The support is there from your side, but the purchases are less. That's why it is not going to support the live session. Come to here the disorders of the respiratory system. In that, asthma first. Asthma is the difficulty in breathing causing wheezing due to inflammation of bronchi and bronchioles. Very important. Asthma is because of the inflammation of bronchi and bronchioles. ఇన్ఫ్లమేషన్ అనేది ఒక ఇమ్యూన్ రియాక్షన్. ఏ డిస్టర్బెన్స్ అయినా సరే ఇమ్యూన్ రియాక్షన్ నుంచి క్రియేట్ అయ్యే ఏదే డిస్టర్బెన్స్ టు ద టిష్యూస్ దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లమేషన్. ఇఫ్ ఒకవేళ ఆ ఇన్ఫ్లమేషన్ బ్రాంకి అండ్ బ్రాంక్యూల్స్లో జరిగితే ఆ కండిషన్ మనం ఆస్తమా అని చెప్పచ్చు. అయితే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది బ్రాంకి అండ్ బ్రాంక్యూల్స్లో ఎక్కడ జరుగుతుంది? స్మూత్ మజిల్స్ ఆఫ్ బ్రాంకి అండ్ బ్రాంక్యూల్స్. స్మూత్ మజిల్స్ ఆఫ్ బ్రాంకి అండ్ బ్రాంక్యూల్స్ దిస్ ఇన్ఫ్లమేషన్ విల్ టేక్స్ ప్లేస్. ఓకే, దెన్ బ్రాంకైటిస్ అంటే ఏంటి? మరి యాక్చువల్లీ బ్రాంకైటిస్ అంటే మనం చదువుకుంటాం ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకీ ఈజ్ కాల్డ్ బ్రాంకైటిస్. మరి ఈ ఆస్తమాకి బ్రాంకైటిస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, బ్రాంకైటిస్లో ఇన్ఫ్లమేషన్ అనేది బ్రాంకీ యొక్క మ్యూకస్ మెంబ్రెన్లో జరుగుతుంది. ఇప్పుడు అలాంటి ఇన్ఫ్లమేషన్ ఇక్కడ బ్రాంకీ అండ్ బ్రాంకియోల్స్ యొక్క మస్కులార్ స్మూత్ మజిల్స్లో జరిగితే అది బ్రాంకియోల్స్ ఇన్ఫ్లమేషన్. ఇలా స్మూత్ మజిల్స్లో జరిగే ఇబ్బంది ఏంటంటే, ఆ స్మూత్ మజిల్ యొక్క కంట్రాక్షన్ వలన బ్రాంకీ అండ్ బ్రాంకియోల్స్ యొక్క లుమెన్ అనేది కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. ఇంత పెద్దదిగా ఉండే లుమెన్ చిన్నదిగా మారిపోతుంది. సో ఇలా చిన్నదిగా మారిపోయే లుమెన్ వల్ల ఇట్ బికమ్స్ డిఫికల్టీ టు బ్రీత్. ఆ టైంలో ఆ ఎయిర్ చాలా తక్కువగా ఉన్న గ్యాప్లో నుంచి ఎయిర్ పైకి లోపలికి వెళ్ళడం వలన ఒక వీజింగ్ సౌండ్ వస్తుంది. వీజింగ్ సౌండ్ ఈజ్ ద బెస్ట్ సిమ్టమ్ ఆఫ్ ద ఆస్తమా. అండ్ ఈ ఇన్ఫ్లమేషన్ ఎందుకు జరుగుతుంది? మీరు అబ్జర్వ్ చేస్తే ఆస్తమా ఉన్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు బాధపడరు. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఒక పర్టికులర్ థింగ్కి ఎక్స్పోజ్ అయితే ఆ ఎక్స్పోజ్ అయిన దాన్ని మనం ఎలర్జన్ అంటాం. ఎలర్జన్ విచ్ క్రియేట్స్ ఎలర్జీ. సో ఆ ఎలర్జన్ ఎప్పుడైతే బాడీ లోపలికి ఈ బ్రాంకైటిస్లోకి వెళ్తుందో దట్ క్రియేట్స్ ఇన్ఫ్లమేషన్. అండ్ ఆ ఎలర్జీని క్రియేట్ చేసే ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంటుంది? ఇన్ఫ్లమేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డస్ట్ ఉంది. ఒకవేళ ఆస్తమా పేషెంట్ డస్ట్కి ఎక్స్పోజ్ అయితే ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది అనుకుందాం. సో ఈ ఆస్తమా పేషెంట్ ఎప్పుడైతే డస్ట్కి ఎక్స్పోజ్ అవుతాడో డస్ట్ ఈజ్ ద ఎలర్జన్ విచ్ క్రియేట్స్ ఇన్ఫ్లమేషన్. ఆ డస్ట్ బాడీ లోపలికి వెళ్ళి హిస్టమిన్ని సెక్రేట్ చేసేలా చేస్తుంది. ఈ బీ లింఫోసైట్స్ నుంచి, లేదంటే మాస్ట్ సెల్స్ నుంచి. మాస్ట్ సెల్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఏరియోలర్ టిష్యూలో ఉండే అది ఒక రకమైన సెల్ అనమాట. అండ్ ఈ ఏరియోలర్ టిష్యూ అనేది మోస్ట్ ఆఫ్ ద బాడీ అదే ఉంటుంది ఎక్కువగా. సో ఈ మాస్ట్ సెల్స్ లేదా బీ లింఫోసైట్స్ అనేవి హిస్టమిన్ సెక్రేట్ చేస్తాయి. హిస్టమిన్ అనేది వ్యాసో కన్స్ట్రక్టర్. ఎనీ బ్లడ్ వెజిల్స్ని లేదంటే ఎనీ వాల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా లుమెన్ అనేది బ్రాడ్గా ఉండాల్సింది నేరోగా మారిపోతుంది. ఇట్ బికమ్స్ నేరో బికాస్ ఆఫ్ ద హిస్టమిన్.
ఇలా నేరోగా అయిపోయిన తర్వాత గాలి దాంట్లో నుంచి పైకి కిందకి వస్తున్నప్పుడు ఒక వీజింగ్ సౌండ్ వస్తుంది. దట్ ఈస్ ద సిమ్టమ్. అండ్ కాఫ్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆస్తమాలో కాఫ్ అండ్ వీజింగ్ సౌండ్ వైల్ బ్రీతింగ్ అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అండ్ ఇవన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకీ అండ్ బ్రాంక్యూల్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఆస్తమా. నా కమ్ టు ద ఎంఫైసిమా. ఎంఫసిమా అనేది ఒక క్రోనిక్ డిజార్డర్ ఇన్ విచ్ ఆల్వియోలార్ వాల్స్ ఆర్ డ్యామేజ్డ్. ఈ ఎంఫసిమా అనేది క్రోనిక్ డిజార్డర్, అంటే ఇది ట్రీట్ చేయడానికి చాలా కష్టంగా ఉండే డిజార్డర్. సిఓపిడి, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, సిఓపిడి. మీకు నేను చూపిస్తాను సిఓపిడి డిసీజెస్ యొక్క లిస్ట్ కూడా చూపిస్తాను. క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్లో ఎంఫసిమా కూడా ఒకటి. ఈ ఎంఫసిమా చేసేటప్పుడు ఈ ఎంఫసిమా దగ్గర కోసం మాట్లాడుకోవాలంటే ఇట్ ఈస్ కాజెస్ ఆఫ్ దిస్ మెయిన్ కాజ్ ఇస్ ద సిగరెట్ స్మోకింగ్. ఎవరైతే ఎక్కువగా సిగరెట్ స్మోక్ చేస్తారో అది మెయిన్ రీజన్ ఎంఫసిమాకి. సిగరెట్ స్మోకింగ్ క్యాన్సర్కి కాజింగ్ ఏజెంటా అవునా కాదా అన్న విషయం పక్కన పెడితే సిగరెట్ స్మోకింగ్ విల్ డెఫినెట్లీ లీడ్స్ టు ద ఎంఫసిమా అని చెప్పచ్చు. అండ్ ఈ టైంలో ఆల్వియోలార్ వాల్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి. ఆల్వియోలార్ వాల్స్ అనేవి ఎలా ఉంటాయి, మీకు డయాగ్రామ్ వేసేదానికి కుదిరితే లైక్ దిస్. ఇది ఒక ఆల్వియోలీ అనుకుంటే దీని లోపల చాలా ఆల్వియోలార్ సాక్స్ ఉన్నాయి. సో మెనీ ఆల్వియోలార్ సాక్స్ చిన్ని చిన్ని ఓపెనింగ్స్తో ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంఫసిమాలో ఈ ఆల్వియోలార్ వాల్స్ అనేవి కూడా కొలాప్స్ అయిపోయి సర్ఫేస్ ఏరియా అనేది ఇలా మారిపోతుంది. అంటే లార్జ్ సర్ఫేస్ ఏరియా విత్ విత్ వెరీ లెస్ ఆల్వియోలీ. large surface area with less alveoli, which is not good for the gases exchange. So there is a difficulty in breathing and gases exchanging సరిపడంత స్పేస్ ఎక్కువగా ఉండదు ఇక్కడ. అవన్నీ కూడా ఎలాస్టిక్ నేచర్ని కోల్పోయి ఫైబ్రస్ టిష్యూ అనేది ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ మోర్ ఫైబ్రస్, లెస్ ఎలాస్టిక్. లంగ్ సైజ్లో ఎలాంటి మార్పు ఉండదు. నెంబర్ ఆఫ్ ఆల్వియోలీ డిక్రీజెస్. లంగ్ సైజ్లో ఎందుకు మార్పు ఉండదంటే ఇది ఇలానే ఉంటుంది అవుటర్ సర్ఫేస్. లోపల ఉండే ఆల్వియోలార్ వాల్స్ అనేవన్నీ కొలాప్స్ అయిపోతాయి కాబట్టి లంగ్ సర్ఫేస్లో ఎలాంటి చేంజ్ ఉండదు. బట్ నెంబర్ ఆఫ్ ఆల్వియోలీస్ డిక్రీజెస్. ఆటోమేటికలీ దట్ లీడ్స్ టు ద డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, దట్ లీడ్స్ టు ద గ్రాడ్యువల్లీ డెత్. A chronic disorder in which alveolar walls are damaged due to which respiratory surfaces decreases. Surface అనేది డిక్రీజ్ అయిపోతుంది, alveoli అనేది డిక్రీజ్ అయిపోతుంది. And one of the major causes of this cigarette is cigarette smoking. Vasodilator. Which one? Vasoconstrictor, vasodilator. Histamine. This is going to create an inflammatory reaction in our body. Come to the bronchitis. Bronchitis. ఈ బ్రాంకైటిస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. బ్రాంకైటిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రాంకీ రిజల్టింగ్ ఇన్ ద స్వెల్లింగ్ ఆఫ్ మ్యూకస్ లైనింగ్. సో మజిల్లో జరిగే ఇన్ఫ్లమేషన్ అనేది లుమెన్ని నేరో చేస్తుంది. బట్ ఇక్కడ మ్యూకస్ లైనింగ్లో జరిగే ఇన్ఫ్లమేషన్ వల్ల ఎక్కువ మ్యూకస్ సెక్రేట్ అవుతుంది. దట్ ఇంక్రీజ్డ్ మ్యూకస్ ఇస్ గోయింగ్ టు బ్లాక్ ద దిస్ బ్రాంకీ. వెన్ దిస్ బ్రాంకీ ఈజ్ గోయింగ్ టు secrete more amount of mucus, that mucus is accumulated here. It is difficulty to enter and escape from the bronchi for the air అనేది లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. బికాస్ ఇదంతా కూడా మ్యూకస్తో ఫిల్ అవుతుంది. అండ్ కాఫ్ ఉంటుంది. ఈ కాఫ్లో స్ఫుటం వస్తుంది. మ్యూకస్ ఆర్ స్ఫుటం ఇస్ దేర్ ఇన్ ద కాఫ్. బట్ ఆస్మా అనే కేసులో ఈ స్ఫుటం అనేది ఉండదు. బట్ ఇక్కడ బ్రాంకైటిస్లో స్ఫుటం ఉంటుంది. ఆస్తమా అనే కేసులో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది బ్రాంకియోల్స్ యొక్క మజిల్ లేయర్లో జరుగుతుంది. ఇక్కడ ఈ బ్రాంకైటిస్ అనేది మ్యూకస్ లేయర్లో జరుగుతుంది. ఓకే, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రాంకీ ఓన్లీ బ్రాంకైటిస్. ఇన్ఫ్లమేషన్ ఇన్ బోత్ బ్రాంకీ అండ్ బ్రాంక్యూల్స్ ఆస్తమా. స్వెల్లింగ్ ఆఫ్ మ్యూకస్ లైనింగ్ ఆఫ్ బ్రాంకీ, ఇంక్రీజ్ ద మ్యూకస్ ప్రొడక్షన్ అండ్ డిక్రీజెస్ ఇన్ ద డయామీటర్ ఆఫ్ ద బ్రాంకీ. సిమ్టమ్స్ ఇంక్లూడ్ క్రోనిక్ కాఫ్ విత్ థిక్ మ్యూకస్ ఆర్ స్పుటమ్. ఓకే, okay, what is a vasodilator you are saying, right? Bradykinin. Vasodilator we can say vasodilators. Bradykinin is there. Histamine is a vasoconstrictor. Serotonin they are going to release in our body. So once మీరు ఒకసారి ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే కనుక ఏపీ తెలంగాణ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఏరియోలార్ టిష్యూలో మాస్ట్ సెల్స్లో వాడు క్లియర్గా ఇస్తాడు ఏది వ్యాసో కన్స్ట్రక్టర్ ఏది వ్యాసో డైలేటర్ అని. ఇక్కడ హిస్టమిన్ అనేది వ్యాసో కన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తుంది. అండ్ సెరటోనిన్ అండ్ బ్రాడీకైనిన్ అనేవి వ్యాసో డైలేటర్స్గా వర్క్ చేస్తాయి. హెపారిన్ అనేది యాంటీకోయాగులెంట్గా ఇలా. సో ఐఎమ్ ఆల్రెడీ టోల్ యూ సిఓపిడి క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్.
ఈ క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్లో ఆస్తమా ఉంటుంది, క్రోనిక్ బ్రాంకైటిస్ ఉంటుంది, ఎంఫసిమా ఉంటుంది. దీస్ ఆర్ ద క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్. క్వశ్చన్ అడిగేటప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని అడుగుతాడు. సో ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎంఫసిమా, క్రోనిక్ బ్రాంకైటిస్, ఆస్తమా ఆర్ ద COPD diseases. Come to the pneumonia. Yeah, good evening, Purna. So, pneumonia, bacteria. It is a bacterial disease. As per the NCERT, మనం bacterial disease అని చెప్పేసి చదువుకుంటాం. ఈ స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజే, ఇవి అన్నీ ఇలాంటి బ్యాక్టీరియాస్ కలగజేస్తాయి న్యూమోనియా అనే డిసీజ్ని. బట్ న్యూమోనియా ఈజ్ మే హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద వైరసెస్ ఆల్సో. Some fungi, some types of fungi, some types of protozoans, some types of mycoplasmas also create pneumonia. అసలు ఈ న్యూమోనియా అంటే ఏంటి? వేర్ ఎవర్ యూ హియర్ ద వర్డ్ న్యూమా, దట్ మీన్స్ ఎయిర్. సో ఎయిర్ రిలేటెడ్ డిసీజ్ అంటే మన లంగ్స్ రిలేటెడ్ డిసీజ్, ఆల్వియోలార్ రిలేటెడ్ డిసీజ్ని మనం న్యూమోనియాగా చెప్తాం. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి సిమ్టమ్స్ ఏంటంటే, ఇన్ఫ్లమేషన్ ఒకవేళ మజిల్ లేయర్ ఆఫ్ బ్రాంకియోస్లో జరిగితే ఆస్తమా, మ్యూకస్ లేయర్ ఆఫ్ బ్రాంకీలో జరిగితే అది బ్రాంకైటిస్. సేమ్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్స్ ఇఫ్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద లంగ్స్లో జరిగితే అది మనం న్యూమోనియాగా కన్సిడర్ చేయొచ్చు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లంగ్స్. ఇక్కడ లంగ్స్ అంటే ఆల్వియోలీ అనమాట. సాధారణంగా వచ్చే ఒక రెస్పిరేటరీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో, కోల్డ్, మనం జలుబు అంటాం. ఈ కోల్డ్లో వచ్చేదానికి న్యూమోనియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, rhinoviruses which causes the cold, common cold, that is never enter into the bronchioles and alveolar level. అది ఎప్పుడు కూడా ట్రకియాని ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకా ఎక్కువగా అయితే కనుక బ్రాంకీని, అంతే. ఇక బ్రాంకియోల్స్లోకి, రెస్పిరేటరీ బ్రాంకియోల్స్లోకి, టెర్మినల్ బ్రాంకియోల్స్లోకి ఆ వైరస్ అనేది వెళ్ళదు. బట్ ఇక్కడ న్యూమోనియా దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బ్యాక్టీరియా ఆర్ ఈ వైరస్ అనేది డైరెక్ట్గా ఆల్వియోలని అటాక్ చేస్తుంది. దే లివ్ విత్ ఇన్ ద ఆల్వియోలార్ సాక్స్. అండ్ ఎప్పుడైతే ఆల్వియోలీలో ఇలాంటి ఒక బ్యాక్టీరియా ఉందో, ఆల్వియోలార్ వాల్ అనేది ఊరుకోదు. ఇట్ ఈస్ గోయింగ్ టు సెక్రేట్ మ్యూకస్ టు అరెస్ట్ దట్. ఇది ఒక రకంగా మనకు మంచిదే. బట్ ఈ మ్యూకస్ అనేది ఇక్కడ అక్యుములేట్ అయిపోతుంది. బ్యాక్టీరియా బ్రతికిందా చనిపోయిందన్న విషయం పక్కన పెడితే, బికాస్ ఆఫ్ ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మ్యూకస్ ఇన్ ద ఆల్వియోలీ దట్ లీడ్స్ టు ద డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, బికాస్ ఇదంతా కూడా ఫిల్ అవుతుంది. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద మ్యూకస్. వెన్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద మ్యూకస్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్టీ టు బ్రీత్. ఎందుకంటే మీకు తెలుసు, రెస్పిరేషన్ని ఆర్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందులో ఒకటి థిక్నెస్ ఆఫ్ ద డిఫ్యూజన్ మెంబ్రెయిన్, డిస్టెన్స్ బిట్వీన్ ద డిఫ్యూజన్ మెంబ్రెయిన్స్, అఫ్ కోర్స్ సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్, ఇవి అందరికీ కామన్గా ఉన్న ఈ న్యూమోనియా పేషెంట్స్ మనతోనే ఉన్నా, మనం ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నామో, ఎంత పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఉందో అక్కడే ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి థిక్నెస్ ఆఫ్ ద డిఫ్యూజన్ మెంబ్రెయిన్ ఇక్కడ బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే థిక్నెస్ ఇంక్రీజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద మ్యూకస్. సో ఈ మొత్తం మ్యూకస్ని దాటుకుని డిఫ్యూజ్ అయ్యి బ్లడ్లోకి ఆక్సిజన్ని తీసుకుని బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు తీసుకెళ్ళేటప్పటికి చాలా టైం పడుతుంది. అండ్ దే ఫీల్ వెరీ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అండ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డిఫ్యూజన్ జరగదు. సో ఏమవుతుంది అంటే, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ బయటకు ఇచ్చే లోపు ఆ బ్లడ్ సప్లై వల్ల, బ్లడ్ ఫ్లో వల్ల అదే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ మళ్ళీ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చే బ్లడ్ ఎక్కడికి వస్తుంది? లెఫ్ట్ ఏట్రియంలో నుంచి, అక్కడి నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ వెంట్రికల్ సెండ్ చేస్తున్న బ్లడ్లో ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండడం, లేదా అసలు ఉండకూడని కార్బన్ డైఆక్సైడ్ ఇంకా అక్కడే ఉండడం జరుగుతుంది, అలాంగ్ విత్ ద ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కూడా. అంటే ఒక రకమైన మిక్స్డ్ బ్లడ్ అనేది సప్లై అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఒక డీఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ పార్ట్స్కి సప్లై అవుతూ ఉంటే, డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ కూడా గ్రీనిష్ కలర్లోకి లేదా గ్రేయిష్ కలర్లోకి లేదా బ్లూయిష్ కలర్లోకి మారే ఛాన్స్ ఉంటుంది. అందుకే న్యూమోనియా సిమ్టమ్స్లో మనం మెయిన్గా అబ్జర్వ్ చేస్తే కనుక నెయిల్స్, ఫింగర్ టిప్స్ ఆర్ టర్న్డ్ ఇన్ టు ద బ్లూ కలర్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. అండ్ ద నెక్స్ట్ వన్, accumulation of mucus in the alveoli, impaired exchange of gases. If it is not treated properly, ఒకవేళ ట్రీట్మెంట్ కానీ సరిగ్గా తీసుకోకపోయినట్లయితే కనుక దట్ లీడ్స్ టు ద డెత్. ఆఫ్ కోర్స్ ఈ క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్లో దేనికి సరైన ట్రీట్మెంట్ లేకపోయినా దట్ మే లీడ్స్ టు ద డెత్. ఓకే, నౌ కమ్ టు ద హైపాక్సియా కండిషన్. యా, వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీ రాధా, వెల్కమ్. సో హైపో అంటే దాని అర్థం చాలా తక్కువ ఉంది అని అర్థం. ఓకే,
హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ. హైపోసెక్రేషన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్, హైపోసెక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. ఎక్కడెక్కడ మీరు హైపో అని విన్నారో దాని అర్థం తక్కువ అని అర్థం. ఆక్సియా, ఆక్సిజన్ తక్కువగా ఉండే కండిషన్. సో ఈ హైపాక్సియా అంటే ఏంటి అంటే మనం ఎక్కువగా హిల్ స్టేషన్స్కి వెళ్తున్నప్పుడు, అంటే సముద్ర మట్టానికి ఈక్వల్గా ఉంటే ఇక్కడ ఉండే ఆక్సిజన్ పార్షియల్ ప్రెజరు దానికి తగ్గట్టుగా మన బాడీలో ఉండే పార్షియల్ ప్రెజరు, సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఈజీగా జరుగుతుంది. బట్ మనం పైకి వెళ్తున్న కొద్దీ, అంటే హిల్ స్టేషన్స్కి లేదంటే ఏదైనా మౌంట్ ఎవరెస్ట్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్న కొద్దీ, ఎక్కువ ఎత్తుకు వెళ్తున్న కొద్దీ, ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఈ ప్రెషర్ అనేది, ఆక్సిజన్ యొక్క ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ తక్కువైపోతుంది. తక్కువైపోతే ఏం చేయాలి, మనం ఇంకా ఎక్కువ ప్రెషర్ని, నెగిటివ్ ప్రెషర్ని లోపల క్రియేట్ చేసుకుని లోపలికి ఆక్సిజన్ తీసుకోవాలి. అంత ప్రెషర్ మనం క్రియేట్ చేయలేకపోతే లోపలికి వచ్చే ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ అనేది తక్కువగా ఉండడం వల్ల గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగదు. ఓకే, సో ఈ టైంలో మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడాన్ని మనం హైపాక్సియా కండిషన్స్ అంటాం. ఆక్సిజన్ తక్కువైపోతే ఏం జరుగుతుంది మన బాడీలో? ఇఫ్ దెర్ ఇస్ నో సఫిషియంట్ అమౌంట్ ఆక్సిజన్, ద ఇమీడియట్గా కొన్ని ఆల్టిట్యూడ్ సిక్నెస్, మీరు వినే ఉంటారు ఆల్టిట్యూడ్ సిక్నెస్. ఎక్కువ ఎత్తులకు వెళ్తే వచ్చే ఒక ప్రాబ్లం ఇది ఆల్టిట్యూడ్ సిక్నెస్. ఎక్కువ ఎత్తుల్లో ఉండే లో ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ దట్ లీడ్స్ టు ద ఆల్టిట్యూడ్ సిక్నెస్. ఆ టైంలో మనం కళ్ళు తిరిగి కింద పడిపోవడం, సరైన బ్లడ్ సప్లై లేకపోవడం ఇలాంటివి ఉంటుంది. మజిల్ పెయిన్స్ రావడం, లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవ్వడం. డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఓన్లీ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది, లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, మజిల్స్ పెయిన్ వస్తాయి, అలానే కళ్ళు తిరగడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ దీని అంతటిని మనం ఓవర్కమ్ చేయడానికి కొన్ని అడాప్టేషన్స్ జరుగుతాయి మన బాడీలో. ఇన్స్టెంట్గా జరిగే అడాప్టేషన్స్ కొన్ని ఉంటాయి. లైక్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ రెస్పిరేటరీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ బ్లడ్ సప్లై ఎక్కువ, అంటే హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీని తగ్గించేస్తుంది. చాలామంది అనుకుంటారు హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీని పెంచుతుంది ఆ టైంలోనే. యాక్చువల్లీ మనకు కావాల్సింది తగ్గించడం. వి వాంట్ టు డిక్రీజ్ ద ఆక్సిజన్ బైండింగ్ ఎఫినిటీ ఫర్ ద హిమోగ్లోబిన్. అది జరుగుతుంది మన బాడీలో. హిమోగ్లోబిన్ లూజెస్ ద కెపాసిటీ టు బైండ్ విత్ ద మోర్ ఆక్సిజన్ అండ్ మోర్ బ్లడ్ సప్లై, ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఇవంతా జరిగి మనం మళ్ళీ నార్మల్ ప్లేస్కి, నార్మల్ హెల్దీ పర్సన్స్గా జరుగుతాం. ఇవన్నీ కూడా అడాప్టేషన్స్. హైపాక్సియా కండిషన్స్ హై ఆల్టిట్యూడ్స్లో ఉంటాయి, లేదంటే ఎక్కువ పొల్యూటెడ్ ఏరియాస్లో హైపాక్సియా కండిషన్స్ అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్. కమ్ టు ద ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇందులో నుంచి చేస్తాడు. ఈ ఆక్యుపేషన్ అనేవి అందరికీ రావు. ఎవరైతే ఇలాంటి ఒక కొన్ని ఏరియాస్లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే వచ్చే డిసీజెస్ ఇవి. కాబట్టి వీటిని ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అని చెప్పేసి చెప్తాం. ఇన్ సెర్టైన్ ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ దోస్ ఇన్వాల్వింగ్ గ్రైండింగ్ ఆర్ స్టోన్ బ్రేకింగ్, సో మచ్ డస్ట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఈ రోడ్ వేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కానీ మీరు మైనింగ్లోకి వెళ్తే అంతకన్నా ఎక్కువ డస్ట్ కనిపిస్తుంది మీకు. కోల్ మైనింగ్లో కావచ్చు, లేదంటే శాండ్ మైనింగ్, ఏ మైనింగ్ అయినా సరే. ఇంకా మీరు ఈ మధ్యన చాలా పాపులర్ అయిన మూవీ కేజీఎఫ్లో అబ్జర్వ్ చేస్తే బోల్డ్ అంత డస్ట్ ఉంటుంది. మొత్తం ఆ స్క్రీన్ అంతా కూడా మీకు డస్ట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ ఏరియా కూడా. సో ఈ స్టోన్ బ్రేకింగ్ ఆర్ గ్రైండింగ్ డస్ట్, ఇలాంటి వాటి చోట ఎక్కువ డస్ట్ ఉంటుంది. మన కంటికి కూడా కనిపించదు, అది లోపలికి ఆల్వియోలీ దాకా వెళ్ళగలుగుతుంది. ప్రొడ్యూస్ దట్ ద డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ద బాడీ కెనాట్ ఫుల్లీ కోప్ విత్ ద సిచ్యువేషన్. ఓకే, అండ్ లాంగ్ ఎక్స్పోజర్ కెన్ గివ్ రైస్ టు ఇన్ఫ్లమేషన్ లీడింగ్ టు ఫైబ్రోసిస్. ఫైబ్రోసిస్ అంటే మన బాడీలో లంగ్స్లో ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎంఫసిమాలో మొత్తం ఆల్వియోలీ అనేది ఫైబ్రస్ టిష్యూగా కన్వర్ట్ అయిపోతుంది, ఎలాస్టిక్ నేచర్ అనేది మిస్ అయిపోతుందని. ఈ ఫైబ్రస్ టిష్యూ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు ఉండాలి, స్టిఫ్నెస్ కోసం ఉండాలి. కానీ ఆ ఫైబ్రస్ టిష్యూ అనేది ప్రొలిఫరేట్ అయిపోతే, ఫైబ్రస్ టిష్యూ అనేది ఒకవేళ ఎక్యుములేట్ అయిపోతే విత్ ఇన్ ద లంగ్స్, ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజన్కి. సో దట్ కాజెస్ ద సీరియస్ లంగ్ డ్యామేజ్. సో ఎలాంటి డిసీజెస్ ఉంటాయి ఆక్యుపేషనల్ అంటే, ఫస్ట్ ఆస్బెస్టోస్ ఇండస్ట్రీ, అంటే ఈ సిరామిక్స్ టైప్ ఏవైతే ఉన్నాయో కొన్ని, స్టోన్ బ్రేకింగ్ అనమాట ఈ ఆస్బెస్టోస్ ఇండస్ట్రీ అనేది. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి వచ్చే రెస్పిరేటరీ డిసీజ్ని ఆస్బెస్టోసిస్ అని చెప్పేసి చెప్పచ్చు. ఆస్బెస్టాస్ డస్ట్ వల్ల వస్తుంది. సిలికోసిస్, మీరు ఎక్కడైతే సిలికా అనే పేరు వింటారో, సిలికా అంటే సిలికాన్ అంటే శాండ్ అని అర్థం, మట్టి. ఓకే, సిలికా డస్ట్ అంటే మనకు మైనింగ్ ఇండస్ట్రీ వెంటనే గుర్తు రావాలి. క్వారీస్, మైనింగ్ ఇండస్ట్రీస్, కృష్ణ వందే జగ దూరంలో మీకు కనిపిస్తుంది ఈ టైప్ ఆఫ్ మైనింగ్ అంతా కూడా.
సో సిలికా డస్ట్ వల్ల వచ్చే డిసీజెస్ని సిలికోసిస్. అలానే సిడిరోసిస్. మనకి కొంతమంది ఎవరైతే ఐరన్ దగ్గర ఎక్కువగా వర్క్ చేస్తారో, ఐరన్ ఓర్ బళ్ళారి ఇలాంటి కొన్ని కొన్ని ఏరియాస్లో అక్కడ ఉండే ఐరన్ డస్ట్ కానీ ఇన్హేల్ చేస్తే దానివల్ల వచ్చే డిసీజ్ని సిడిరోసిస్ అంటాం. ఐరన్ పార్టికల్స్. ఈ సిడిరోసిస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. న్యూమోకోనియాసిస్, హైపర్ఫెర్రీమియా అండ్ హీమోసిడిరోసిస్. హీమోసిడిరోసిస్ అనేది కొంచెం డ్యామేజ్, చాలా డేంజరస్గా ఉంటుంది. ఈ కండిషన్లో ఆల్వియోలీలు విత్ ఇన్ ద ఆల్వియోలీ హిమరేజ్ జరుగుతుంది. సారీ, హియర్ ద రాంగ్ స్పెల్లింగ్ ఇట్ ఈస్ హిమరేజ్ అంటే రక్తం అనేది ఎక్కువగా ఆల్వియోలోకి కారుతూ ఉంటుంది అనమాట. హిమరేజ్. ఆల్వియోలార్ వాల్స్ అనేవి రప్చర్ అయిపోతాయి, అక్కడ బ్లడ్ క్యాపిలరీస్ రప్చర్ లోపలికి, ఎందుకంటే ఐరన్ పార్టికల్స్ గుచ్చుకోవడం వల్ల టిష్యూ డ్యామేజ్ అవుతుంది, హిమరేజ్ జరుగుతుంది. అండ్ కమ్ టు ద బ్లాక్ లంగ్ డిసీజ్. ఇది ఎక్కువగా ఎవరి దగ్గర వర్క్ చేస్తే అంటే మనకు కోల్ మైనింగ్ వర్కర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సింగరేణి, ఇన్హేలేషన్ ఆఫ్ ద కోల్ డస్ట్. ఈ బ్లాక్ లంగ్ డిసీజ్ కోసం ఈ మధ్యన స్కూల్స్లో కూడా ఒక లెసన్ వచ్చేసింది. సింగరేణికి సంబంధించిన లెసన్ ఉంటుంది సైన్స్లో, అందులో ఉంటుంది. ఈ సింగరేణిలో వర్క్ చేసే వర్కర్స్ని షిఫ్ట్ వైజ్ మారుస్తారన్నమాట. కొంతమంది కొన్ని రోజుల పాటు మైనింగ్ లోపల వర్క్ చేస్తూ ఉంటే ఆ నెక్స్ట్ డే వాళ్ళని పైకి తీసుకొచ్చి పైన వాళ్ళని లోపల వేస్తారనమాట. అలా షిఫ్టింగ్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ 2 to 3 months లంగ్స్ని చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ లంగ్స్ కానీ బ్లాక్ కలర్లోకి మారిపోతే వాళ్ళకి కొంత రెస్ట్ ఇవ్వడం కానీ లేదంటే మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ కానీ జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వర్క్ చేసే వీళ్ళందరూ కూడా మాస్క్ అనేది కంపల్సరీగా యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ అది ఒక కంపెనీ రూల్గా కూడా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రెస్పిరేటరీ డిజార్డర్స్ రిలేటెడ్ టు ద ఇంటర్మీడియట్. యా షూర్ రాధా మేడం, డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకు సంబంధించిన గురుకులకు సంబంధించిన సిలబస్ నేను ఫోకస్ చేసి మీకు క్లారిఫై ఇస్తాను. అండ్ ఈ డిసీజెస్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు మెసేజ్ చేయొచ్చు. టుమారో ఐ విల్ ట్రై టు టేక్ ద రిమైనింగ్ ఆల్ డిసీజెస్ ఆర్ అదర్వైజ్ పర్ డే 1 chapter డిసీజెస్, అంటే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఒక డిసీజెస్ అలా నేను చేద్దాం. అండ్ ఇంకా ఏమైనా లైవ్ సెషన్స్ ఉంటే కనుక మీకు నేను అనౌన్స్ చేస్తాను. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ సిస్టంలో నేను ముందుగా ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇమీడియట్గా లైవ్ అనౌన్స్ చేసినా కూడా వెంటనే వచ్చి అటెండ్ అయినందుకు ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో